బందిపోట్లు మాత్రమే తాము ఎక్కడుంటే ఆ ప్రాంతాన్ని తమ రాజధానిగా మార్చుకుంటారని హైకోర్టు సీనియర్ న్యాయవాది రవితేజ అన్నారు. సమతా పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కృష్ణారావు విజయవాడలో నిర్వహించిన సంక్రాంతి ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటూ కొందరు నేతలు మాట్లాడడం సరికాదన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ఆత్మీయ కలయిక కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ, జీఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అమరావతిని ఫ్రీ జోన్ చేస్తే ఇతర ప్రాంతాల ప్రజలకు రాజధానిలో ఉపాధి పొందే అవకాశం ఉంటుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించాలని కోరుతామన్నారు. రాష్ట్రం మొత్తాన్ని ఒకే జోన్గా చేస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని అన్నప్పుడు అమరావతి చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాపర్ వీటన్నిటిలోనూ వచ్చే ఉద్యోగ అవకాశాలకి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అవకాశాలు కల్పించాలి అని అంటే ఈ అమరావతిని ఫ్రీ జోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి ఫ్రీ జోన్ అయినప్పుడు దీని సరిహద్దులు ఎక్కడ వరకు ఉంటాయి అనే కాంట్రవర్సీలు కూడా వస్తాయి. అసలు మొత్తం రాష్ట్రాన్ని ఒక సింగిల్ జోన్గా ప్రతి చోట ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు ఉండేలాగా ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులు కలగజేసేలాగా ఇన్ ప్రిన్సిపల్ ఒక డెసిషన్ తీసుకుని దాని మీద ఒక చర్చ లేవదీయటం ఇది సమయోచితం అని చెప్పి నేను భావిస్తున్నా. గతంలో జరిగింది, ఆ గవర్నమెంట్లో జరిగింది, 3 రాజధానుల పేరుతో ఇబ్బంది పెట్టారు. అది సరైనది కాదు. అమరావతి రాజధానిగా ఉండాలి. ప్రజలందరూ కూడా అభిప్రాయం అదే. కొంతమంది ఏమంటే ఇదంతా కూడా అమరావతిలోనే వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు పెడుతున్నారు, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్న వస్తుంది. కాబట్టి ఏమంటే అమరావతి రాజధాని ఒక కృష్ణా, గుంటూరు జిల్లాల కోసం కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని చెప్పి దాన్ని ఫ్రీ జోన్గా ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడ రావడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి ఇది మనందరికీ సంబంధించిన రాజధాని అనే అభిప్రాయం వస్తుంది. కొందరు నాయకులు అసలు రాజధాని అంటేనే ఉండదు ఒక రాష్ట్రానికి, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలన చేస్తే అక్కడి నుంచే అది రాజధాని అవుతుంది అని ప్రకటించడం చాలా విడ్డూరమైనటువంటి విషయం. రాచరికంలో కూడా రాజధాని ఉంటుంది. ఒక్క బందిపోట్ల ముఠాకి తప్ప రాజధాని అనేది ఎవరికి మారదు. దారి దోపిడీ చేసేటటువంటి ముఠాలకు మాత్రమే ఒక గ్రామాన్ని కనుక దోపిడీ చేసిన తర్వాత మారి ఇంకో గ్రామానికి వెళ్ళి అక్కడ దోపిడీ చేస్తున్నప్పుడు రాజధాని మారుతుంది అంటారేమో. మా ప్రాంతం అటువంటిది కాదు. ఇక్కడ హక్కు కోసం గట్టిగా నుంచొని నిలబడి నినదించి అడుగుతారు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ ప్రాంతం ఆధారపడి ఉండదు.